ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ఓ అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానించబోతున్నాం. పాత నిబంధనకు మోషే భక్తుడు ఎలాగో, క్రొత్త నిబంధనకు ఈ భక్తుడు ఎలాగో. తెల్ల జాతీయులకు అబ్రహాం లింకన్, నల్ల జాతీయులకు నెల్సన్ మండేలా, భరత జాతికి మహాత్మా గాంధీ ఎలాగో, క్రైస్తవ జాతికి ఆ భక్తుడు అలాగో. అతడే ఓ సైన్యం. క్రీస్తును ప్రకటించుటలో అలుపెరగని పోరాట వీరుడు. శ్రమలు ఆయనను బలపరిచే పాఠాలు, ఇబ్బందులు ఆయన విశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పి చావును ప్రేమతో ఆహ్వానించిన విశ్వాస వీరుడు. ఎన్నో మార్లు జైలుకు వెళ్ళాడు క్రీస్తు కోసం. ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు ఆ క్రీస్తు కోసమే. సువార్తే శ్వాసగా, వాక్యమే ఊపిరిగా తన పరుగును తుదముట్టించిన విశ్వాస వీరుడు. ఆ వీరుడు సువార్త ప్రయాణమే ఈరోజు మన పాఠం. ఆయన ఎవరో కాదు సుమి, అపోస్తులుడైన పౌలు. ధర్మశాస్త్ర ప్రవీణుడిగా, అన్ని జనులకు సువార్థికుడిగా 14 పత్రికలతో క్రొత్త నిబంధనను ప్రపంచానికి పరిచయం చేసిన క్రీస్తు విప్లవ వీరుని సువార్త ప్రయాణమే ఈ మొదటి ప్రయాణం. పౌలు వారు తన దండయాత్ర కొంత దూరం కాలినడకన, మరికొంత దూరం సముద్రంలో ఓడ ద్వారా జరిగింది. దాదాపు 1235 మైళ్ళు, 1990 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సుమారు 15 దేశాలు, చిన్న చిన్న పట్టణాలు సందర్శించాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 4వ వచనం నుండి సువార్త దండయాత్ర ప్రారంభమై 14వ అధ్యాయం 26వ వచనంతో ఈ మొదటి సువార్త దండయాత్ర ముగించబడుతుంది. క్రీస్తు శకం 47వ సంవత్సరం నుండి 49వ సంవత్సరం మధ్య, అనగా దరిదాపుగా 2 సంవత్సరాలు ఈ ప్రయాణం సాగింది. పౌలు గారితో పాటు బర్నబా గారు, జాన్ మార్క్ అని పేరు కలిగిన యోహాను గారు కూడా ప్రయాణం చేశారు. అపోస్తులైన పౌలు వారి మొదటి సువార్త దండయాత్ర ఇది. ఈ మొదటి సువార్త దండయాత్ర సిరియాలోని అంతియోకియా నుండి ప్రారంభమవుతుంది. సిరియాలోని అంతియోకియా నుండి సెలూకయాకు వచ్చారు. దాదాపు 15 మైళ్ళ దూరం. 3. సెలూకయా నుండి కుప్రా దీవిలోని సలమీకి వచ్చారు. దాదాపు 100 మైళ్ళ దూరం. అక్కడ యూదుల సమాజ మందిరంలో కొన్ని రోజులు సువార్తను ప్రకటించారు. 4. సలమీ నుండి పాపుకు వచ్చారు. దాదాపు 113 మైళ్ళ దూరం. గారడివాడైన బర్యేసును పరిశుద్ధాత్మ ద్వారా గుడ్డివాడగునుగాక అని శపించుట ద్వారా ఆ ద్వీపవాసులందరినీ దేవుని వైపు నడిపిస్తారు. 5. పాపు నుండి ఓడ ద్వారా పంపూలియాలోని పెర్గేకు వచ్చారు. దాదాపు 175 మైళ్ళ దూరం. అక్కడ యోహాను గారిని వదిలిపెడితే ఆయన యెరూషలేముకు తిరిగి వస్తాడు. పౌలు, బర్నబా గారు మాత్రం తమ యాత్రను కొనసాగిస్తారు. 6. పెర్గే నుండి పిసిదియాలోని అంతియోకియాకు వచ్చారు. దాదాపు 100 మైళ్ళ దూరం. అక్కడ సమాజ మందిరంలో యేసయ్యను గురించి సువార్త ప్రకటించారు. అందుకని ఆ ప్రాంత ప్రజలు వారిని తరిమి కొడతారు. 7. పిసిదియాలోని అంతియోకియా నుండి టర్కీలోనున్న ఈకొనియాకు వచ్చారు. దాదాపు 85 నుండి 100 మైళ్ళ దూరం కాలినడకనే ప్రయాణం చేశారు. అక్కడ అనేక మంది యూదులను, గ్రీసు దేశస్థులను దేవుని వైపు తిప్పారు. అక్కడ కొంతమంది యూదులు వారిని రాళ్ళు రువి చంపజూశారు. అయితే మరికొంతమంది యూదులు వారికి సహాయపడుట వలన వారు అక్కడ చాలా కాలం సువార్తను ప్రకటించారు. 8. టర్కీలోనున్న ఈకొనియా నుండి లొకయేనియాలోని లుస్త్రాకు వచ్చారు. దాదాపు 30 మైళ్ళ దూరం. ఓ కుంటివాన్ని బాగు చేయటం వలన అక్కడ ప్రజలు వీరిని దేవదూతలుగా భావిస్తారు. కనుకనే వారి వస్త్రములు చింపుకొని, అయ్యలారా
మేము కూడా మీలాంటి మనుషులమే అని చెప్తారు. ఇక్కడే కొంతమంది యూదులు పౌలు గారిని రాళ్ళు రువ్వి పట్టణపు బయటకు ఈడ్చుకుని వెళ్తారు. 9. సెలూకయ్యలోని లుస్త్రా నుండి దెర్బేకు వెళ్తారు. దాదాపు 30 మైళ్ళ దూరం. 10. దెర్బే నుండి లుకయోనియాలోని లుస్త్రాకు వెళ్తారు. దాదాపు 30 మైళ్ళ దూరం. 11. లుకయోనియాలోని లుస్త్రా నుండి టర్కీలోనున్న ఈకొనియాకు వస్తారు. దాదాపు 30 మైళ్ళ దూరం. 12. టర్కీలోనున్న ఈకొనియా నుండి పిసిదియాలోని అంతియోకియాకు వస్తారు. దాదాపు 30 మైళ్ళ దూరం. 13. పిసిదియాలోని అంతియోకియా నుండి పంపూలియాలోని పెర్గేకు వస్తారు. దాదాపు 100 మైళ్ళ దూరం. 14. పంపూలియాలోని పెర్గే నుండి అత్తాలియాకు వస్తారు. దాదాపు 20 మైళ్ళ దూరం. అత్తాలియా నుండి ఓడ ద్వారా ప్రయాణించి సెలూకయ్యకు వస్తారు. దాదాపు 320 మైళ్ళ దూరం. 16. సెలూకియా నుండి మొదట బయలుదేరిన సిరియాలోని అంతియోకియాకు వస్తారు. దాదాపు 15 మైళ్ళ దూరం. ఇది అపోస్తులైన పౌలు వారు చేసిన మొదటి సువార్త దండయాత్ర. థ్యాంక్ యూ.